39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏ టీవీ. గత ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేశారు. ఇక 2023లో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఆమెను పలుమార్లు వివిధ శాఖలకు బదిలీ చేశారు. తాజాగా మరోసారి ఆమె బదిలీ అయ్యారు. పర్యాటక కార్యదర్శి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లలో పర్యాటక కార్యదర్శిగా స్మిత కీలకంగా వ్యవహరిస్తున్న వేళ ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో భగవద్గీతలో కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకంతో ఆమె తన పోస్ట్ను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. పర్యాటక శాఖలో 4 నెలలు ఉన్నానని, శాయశక్తులా పనిచేశారని స్మిత పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పర్యాటక పాలసీ 2025 నుంచి 2030 దాకా తొలిసారిగా అమల్లోకి తెచ్చారు. నిర్లక్ష్యానికి గురైన టూరిజం సర్క్యూట్లో పెట్టుబడులు రావడానికి అది దిశానిర్దేశం చేయనుందని ఆమె పేర్కొన్నారు. పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచానన్నారు. ఎన్నో అవకాశాలకు తలుపులు తెరిచి అంతర్జాతీయ నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్ ప్రణాళికలను పునాది వేశారని స్మితా సబర్వాల్ ఎక్స్లో చెప్పుకొచ్చారు. తెలంగాణ పర్యాటక శాఖతో పనిచేయడం ఆనందంగా, గౌరవంగా ఉంది అని స్మిత తన పోస్టులో పేర్కొన్నారు. కాగా కంచెగచ్చిబౌలి భూముల వివాదంపై కృత్రిమ మేధ సాయంతో రూపొందిన ఓ ఫోటోను ఆమె ఎక్స్లో రిపోర్ట్ చేయడం వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసింది. ఈ పోస్ట్ అంశంలో గచ్చిబౌలి పోలీసులు స్మితకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ తనలాగే 2000 మంది పోస్టులు పెట్టారని, వారందరిపైన కూడా ఇలాంటి చర్యలే ఉంటాయా అంటూ కూడా ఆమె ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె కొద్ది రోజులకే బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో అది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ నేతలు కొంతమంది సీనియర్ అధికారిని సపోర్ట్గా మాట్లాడుతుండగా మరికొందరు ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉంటూ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా కౌంటర్లు వేశారు. అయితే తెలంగాణలో మే 7 నుంచి కూడా 31 వరకు హైటెక్స్లో జరిగే ఈ పోటీల కోసం జిహెచ్ఎంసీ 1.70 కోట్ల అంచనాలతో ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. దీనికోసం సీనియర్ అధికారిని తన వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్మితా సబర్వాల్ను టూరిజం నుంచి తప్పించి ఫైనాన్స్ శాఖకు బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.